హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక విషయం షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఒక ఫ్రాడ్ మమ్మల్ని ఒక 2600 రూపీస్ చీట్ చేసిండనమాట. అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాకు పొలం ఉంది కదా, మీకు లాస్ట్ బ్యాక్ వీడియోస్‌లో చూపించాను. అదేనండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడామని చూపించాను కదా, అక్కడే టవర్ ఇన్‌స్టాలేషన్ చేస్తా, మీ మీ పొలం రోడ్డుకు ఉంది కాబట్టి టవర్ ఇన్‌స్టాలేషన్ చేస్తా అంటూ ఒక మంత్ బ్యాక్ నుంచెళ్ళి కాల్ చేస్తున్నాడు అన్నట్టు. అసలు నిజానికి అతను అక్టోబర్ నుండి కాల్ చేస్తున్నాడు మాకు. కానీ ఇదంతా ఫేక్ అనేసి మేము అతనికి రెస్పాండ్ అవ్వలేదు అసలు. టవర్ ఏంటి, మాకెట్లా పెడతాడు, అసలు మా పొలం అతనికి ఎట్లా తెలుసు అనేసి ఒక నెగ్లెక్ట్ చేసినాం అన్నట్టు. అందుకనే ఒక 15 డేస్ నెగ్లెక్ట్ చేసినాం. ఆ తర్వాత అతను మళ్ళీ కాల్ చేస్తూ మీరు మీరు చేసుకోండి బాగుంటుంది, ఒక 20 ఇయర్స్ కాబట్టి 20 ఇయర్స్ వరకే మీ పొలం రెంట్ తీసుకుంటాం, అట్లా 1200 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పిండు. సరే పర్లేదులే అని అనుకున్నాం. అమౌంట్ కూడా 20 lakhs అనేసరికి 20 lakhs వస్తాయి అనేసరికి మేము కొంచెం హోప్తో ఉన్నాం అన్నమాట. 20 lakhs అంటే చిన్న ఫ్యామిలీస్కి ఎంత యూజ్ అవుతుంది, కొంచెమే ప్లేస్ కదా అనే ఉద్దేశంతో, 1200 స్క్వేర్ ఫీటే కదా అనే ఉద్దేశంతో 20 lakhs వస్తాయని అంటే సరే పర్లేదు అని ఓకే అనేసినాం. అతను అంతలా నమ్మించిండు, ముందు తెలియదు కదా మోసపోయే వాళ్ళకు, నమ్మించిండు అనమాట. మా హస్బెండ్ నాతో చెప్పాడు ఇట్లా అంటున్నాడు అనేసి. అయితే మాకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం ఇట్లా, మా పక్క వాళ్ళకి గిట్లా, మా పక్క పొలం వాళ్ళకి గిట్లా. అట్లనే మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను లాయర్, అతనికి కూడా చెప్పినాం అన్నట్టు. మాకు నియర్గా ఉంది కోర్టు వచ్చేసి పరకాలన్నమాట. అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి ఇది నిజమా ఫేక్ అసలు అని కనుక్కుందామని వెళ్తే, అతను ఆ ఫ్రాడ్ నెంబరే అడిగి తీసుకొని మాకు కూడా రోడ్డుకు ప్లేస్ ఉంది, నాకు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వండి నేను కూడా పెట్టుకుంటా అనేసి ఆ ఫ్రాడ్నే ఇంకా ఇతను లాయరే అడిగాడు అన్నట్టు. అంటే మాకు బదులుగా వీళ్ళది ఇంకా పొలమే, మాది ఇంకా రోడ్డుకు ఉందని చెప్పేసి, అంటే మాది పొలము ఇంకా అది బురద ఉంటుంది కదా, ఇది వాళ్ళదేమో చెలక అనమాట. రోడ్డుకి ఉంది మళ్ళీ చెలక, గడ్డలా ఉంటుంది కదా, భూమి సారవంతంగా ఉంటుంది కదా. వీళ్ళది పొలము ఇంకా మాదైతే రోడ్డుకు ఉంటుంది మంచిగా, చెలక లాంటి భూమి, మా దాంట్లో అయితే ఈజీగా వేసుకోవచ్చు అని ఇంకా ఆ లాయర్ చెప్పిండు అన్నట్టు. అంటే మాకు పోటీగా అతను చెప్తున్నాడు అన్నట్టు. చెప్పడం వలన మేము ఏంటంటే మాకే పోటీగా వస్తున్నారు కాబట్టి మనమే తొందరగా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. అతను మనకే కాంటాక్ట్ అయ్యిండు కాబట్టి మనమే అతనితో మాట్లాడేసి మనమే టవర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే బాగుంటుందని మేమిద్దరం డిసైడ్ చేసుకొని అతనితో మాట్లాడినాం అన్నట్టు. మాట్లాడితే అతను లాయర్ ఫీజు అంటూ 2600 పే చేయమన్నాడు. అంటే 50 to 100 అని చెప్పాడు. అందులో హాఫ్ అమౌంట్ నేను పెట్టుకుంటాను, హాఫ్ అమౌంట్ మీరు పెట్టుకోవాలనేసి అంటే సరే చూద్దాం అనేసి 2600 అయితే పే చేసిండ్రు. కావాలంటే అతని నెంబరు, పేమెంట్ ఏ రోజున చేసాము అనేది ఫుల్ స్క్రీన్ షాట్ అయితే నేను సైడ్కి అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ థంబ్నెయిల్లో కూడా అప్లోడ్ చేస్తా చూడండి. అతని నంబర్ నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది, ఎందుకంటే మోసం చేశాడు కాబట్టి. ఆ తర్వాత మా హస్బెండ్ది ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టా, పాస్బుక్ ఇవన్నీ అయితే పెట్టమని చెప్పాడు. అంటే ఫర్దర్ ప్రాసెస్కి టవర్ ఇన్స్టాలేషన్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ ప్రాసెస్ అంతా ఫిలప్ చేయడానికి మా హస్బెండ్ అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాడు. తీసుకున్న 1 hour 2 hours లోపల అసలు డాక్యుమెంట్స్ అయితే అన్ని ప్రూఫ్స్తోని డాక్యుమెంట్స్ అన్నీ నాకు మళ్ళీ తీసి ఫొటోస్ అయితే పెట్టిండు. అన్నిటికీ ఓకే అయింది మీ ప్లేస్ అనేసి పెడితే ఇంత వెంటనే పెట్టేసిండు అతను. ఇదంతా నిజమే కావచ్చు అనే ఉద్దేశంలోనే ఉండిపోయినాం ఇంకా కూడా. అప్పుడు కూడా 2600 పే చేసిన తర్వాత కూడా అసలు ఇంకా 20,000 పే చేయమని చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలిసిన పోలీస్నైనా లేదంటే లాయర్నైనా కలిసి చూద్దామని అనుకునేసరికి మా హస్బెండ్ ఆల్రెడీ చెప్పాను కదా ముందే 2600 పే చేసిండని. ఇవన్నీ అంటే టవర్ ఇన్స్టాలేషన్కి స్కూల్కు దూరంగా, హాస్పిటల్కి దూరంగా ఇట్లాంటివన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడానికి మళ్ళీ 20,000 పే చేయాలి అనేసి అంటే
లేదు మేము 20,000 పే చేయలేమండి, మీరు ముందుగా వచ్చి మా ప్లేస్ చూసుకున్న తర్వాత ఆ ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అప్పుడు చూద్దాం అనేసి మేమన్నాము. అంటే అతను లేదు మీరు 20,000 పే చేసినాక 3 days తర్వాతనే అందరం వచ్చి ఆ ప్లేస్ చూసి టవర్ ఇన్స్టాలేషన్ చేస్తాం అనేసి అతను అన్నాడు. ఎందుకంటే అతను ఫేక్ కదా, తన సైడ్ తను ఆలోచించుకుంటున్నాడు. ఇక తర్వాత మేము మళ్ళీ మాకు తెలిసిన మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర టవర్ ఇన్స్టాలేషన్ జరిగింది ఒక పక్కకే. ఎట్లా అని అతని ప్రాసెస్ అడిగితే అతను చెప్పాడు కదా 5,000 మాత్రమే రెంట్ అంట. అతని ప్లేస్ వాడుకున్నందుకు, టవర్ పెట్టుకున్నందుకు మంత్లీ ఒక 5,000 6,000 ఇస్తున్నారంట. మాకైతే వీళ్ళు చెప్పిన ప్రకారం 12,000. ఇంకొక పర్సన్ కూడా టవర్ దగ్గర ఉండడానికి మా హస్బెండ్నే తీసుకుంటా అని చెప్పిండు. ఎందుకంటే మా హస్బెండ్ ఫార్మర్ అని చెప్పాను కదా మీకు, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. తనకి ఎలాంటి వర్క్ లేదు, ప్రస్తుతానికైతే ఫార్మర్గానే చేస్తున్నాడు అన్నట్టు, పొలము తోట ఇట్లా అన్నమాట. అయితే ఈ టవర్ పెట్టడం వలన మా హస్బెండ్కి కూడా ఒక జాబ్ అయితే ఉంటుంది కదా అనేసి ఆ ఉద్దేశంతో చేయడం అయితే జరిగింది. 2,600 లాస్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్లాంటి వాటిని అస్సలు నమ్మద్దండి. టవర్ ఇన్స్టాలేషన్ అంటూ లేదంటే మనీ ఫ్రాడ్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో ఎగ్జాంపుల్ మేమే 2,600 లాస్ అయినాం. 2,600 అనేది ఒక చిన్న అమౌంటే కావచ్చు, అందుకనే ఇన్ని డేస్ ఊకున్నాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు జనవరి వచ్చేసింది, నవంబర్లో చీట్ చేశాడు అతను. ఇప్పుడు చేయడానికి అయ్యిందనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియో చేయడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. కానీ ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే, నాకే జరిగిందని అనుకున్నా, ఎవరో నన్ను ఒకరినే కదా మోసం చేసింది కదా అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ కూడా, తనకు కూడా సేమ్ ఇలాంటిదే ఇష్యూ జరిగిందని చెప్పాక ఇంకా లేట్ చేయడం బాగుండదు. నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళినా మంచిదే. మినిమం ఒక 300-400 వ్యూస్ వెళ్ళినా మంచిదే. అందులో కొంతమందికైనా అవగాహన ఉంటుంది కదా ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళకి దూరంగా ఉండాలనేసి. అందుకనే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ప్లీజ్ ఇట్లాంటి వాటికైతే టవర్ ఇన్స్టాలేషన్ అంటూ ఇట్లాంటి ఇష్యూతోనే ఎవరు వచ్చినా సరే అస్సలు రెస్పాండ్ అవ్వద్దండి. వాళ్ళందరూ చీటర్సే అనమాట. టవర్ ఇన్స్టాలేషన్ కోసం అయితే మన గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. నేను తర్వాత తెలుసుకున్నాను. ఫైనల్గా అయితే 2,600 అయితే మోసపోయామండి. ఓకే మరి. సో చూస్తున్నారు కదండి, అతని నెంబర్ 8882773647 అండి. 2,600 అయితే పే చేశాము. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. 5G నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తను మాకు డాక్యుమెంట్స్ రూపంలో ఇట్లా పెట్టిండండి ప్రతి ఒక్కటి కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అని అసలు అప్పుడు అర్థం కాలేదు. మీకు తెలియదా, మీరు చదువుకోలేదా అని అనుకోవచ్చు కొందరు. కానీ ఆ టైంలో నమ్మాల్సి వచ్చింది. అమౌంట్ అయితే లాస్ అవ్వడం జరిగిందండి. మీరెవరు మోసపోవద్దనే, మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తే అస్సలు రెస్పాండ్ అవ్వద్దనే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, వీడియో ఎండింగ్ వరకు చూసి అర్థం చేసుకున్న వాళ్ళకి. థ్యాంక్ యూ ఆల్.